నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అత్తగారి ఆత్మగౌరవం. ఈ వీడియో చివరిలో అయితే గివేవే లిస్ట్ అయితే ఇచ్చేసానండి. ఇది జూలై మంత్లో పెట్టిన వీడియోస్ అన్నింటికి కామెంట్స్ చేసిన వాళ్ళ నుంచి తీసిన లిస్ట్ అన్నమాట. పేర్లు రాని వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ మంత్లో గివేవే కోసం కంటిన్యూస్గా ట్రై చేయండి. నేను ఈ మంత్లో పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. ఉదయం 4 గంటలు కూడా కాలేదు. అపార్ట్మెంట్ బయట ఇంకా చీకటి పూర్తిగా తొలగిపోలేదు. దూరంగా వినిపిస్తున్న గుడిగంట శబ్దం, అప్పుడప్పుడు వినిపిస్తున్న కుక్కల మురుగుళ్ళు తప్ప చుట్టూ నిశ్శబ్దమే. కానీ ఆ ఇంట్లో మాత్రం అప్పటికే ఒక మనిషి రోజు మొదలైపోయింది. ఆమె పేరే సీతమ్మ. 60 ఏళ్లు దాటినా, శరీరం అలసిపోయినా, మోకాళ్ల నొప్పి వేధిస్తున్నా ఆమె జీవితంలో విశ్రాంతి అనే మాటకి చోటే లేదు. మంచం మీద నుంచి మెల్లగా లేచి తన మోకాళ్ళని పట్టుకొని కాసేపు కూర్చుంది. నొప్పితో ముఖం ముడుచుకుపోయింది. ఓం నమో నారాయణ అని మెల్లగా జపిస్తూ లేచి నిలబడింది. చల్లని నీటితో ముఖం కడుక్కొని స్నానం పూర్తి చేసి పూజ గదిలో చిన్న దీపం వెలిగించింది. చేతులు జోడించి దేవుడి ముందు నిలబడి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి స్వామి అని ప్రార్థించింది. తన కోసం మాత్రం ఏమీ కోరుకోలేదు. ప్రార్థన ముగియగానే వంటగదిలోకి వెళ్ళింది. ముందుగా పాలు మరిగించింది. ఆ తర్వాత కాఫీ కోసం డికాషన్ సిద్ధం చేసింది. రాఘవ్కి చక్కెర తక్కువగా, లతకి షుగర్ ఫ్రీ వేసి వేరు కప్పుల్లో కాఫీ కలిపింది. పిల్లలకి పాలు వేడి చేసి చల్లారకుండా మూత పెట్టింది. ఆ తర్వాత కూరగాయలు తీసి కడిగి తరిగింది. ప్రెషర్ కుక్కర్లో పప్పు పెట్టింది. ఇంకో స్టవ్ మీద సాంబారు, మరో స్టవ్ మీద ఇడ్లీ కుక్కరు పెట్టింది. ఒకేసారి 3 పనులు చేస్తూనే మధ్యలోనే డైనింగ్ టేబుల్ తుడిచింది. అప్పటికే ఉదయం 5 గంటలు దాటింది. ఆమె మెల్లగా పిల్లల గదిలోకి వెళ్ళింది. చిన్న మనవరాలు మేఘన దుప్పటి కప్పుకొని గాఢంగా నిద్రపోతుంది. పక్కనే 4 ఏళ్ల విహాన్ బొమ్మని కౌగిలించుకొని పడుకునున్నాడు. సీతమ్మ ప్రేమగా వాళ్ళిద్దరి తలలు నిమిరింది. ఇంకో 10 నిమిషాలు పడుకోండి బంగారాలు, ఆ తర్వాత నేనే వచ్చి లేపుతాను అని మెల్లగా నవ్వుకుంది. తిరిగి వంటగదిలోకి వచ్చి లంచ్ బాక్సులు సిద్ధం చేసేసింది. రాఘవ్కి ఇష్టమైన కూర, లతకేమో డైట్ ఫుడ్, పిల్లలకి వేరుగా టిఫిన్లు కూరలు పెట్టింది. ఆ తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి బాల్కనీ శుభ్రం చేసి తులసి మొక్కకి నీళ్లు పోసింది. ఆ సమయానికే లత గది తలుపులు తెరిచి బయటకొచ్చింది. మొబైల్ చూస్తూనే సోఫాలో కూర్చుంది. అత్తయ్య గారు కాఫీ అంటూ అరిచింది. ఇదిగో అమ్మా అంటూ సీతమ్మ వెంటనే కాఫీ కప్పు తీసుకొచ్చి కోడలికిచ్చింది. ఒక్క సిప్పు తాగిన లత ముఖం చిట్లించింది. ఎన్నిసార్లు చెప్పాను, కాఫీ కొంచెం వేడివేడిగా ఉండాలి అని. హడావిడిగా ముందే చేసేస్తారు, ఇదేమో చల్లారిపోయింది. క్షమించమ్మా, ఇప్పుడే ఇంకోటి కలిపి తీసుకొస్తాను. వద్దులే, ఎప్పుడూ ఇదే తంతు. ఆ మాట చెప్పి మొబైల్లో మునిగిపోయింది. సీతమ్మ మౌనంగా కప్పు తీసుకొని తిరిగి వంటగదిలోకి వెళ్ళింది. అంతలో రాఘవ్ బయటకొచ్చాడు. అమ్మా, నా బ్లూ షర్ట్ కనిపించడం లేదు అని అరుస్తున్నట్టే పిలిచాడు. ఇస్త్రీ చేసి అల్మారాలో ఎడం వైపు పెట్టాను బాబు. సరే అమ్మా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. తన తల్లి ఆ షర్ట్ని నిన్న రాత్రి 12 గంటలకి ఇస్త్రీ చేసిందన్న విషయం మాత్రం అతనికి తెలియదు. 6 గంటలకల్లా పిల్లల్ని లేపేసి స్నానం చేయించేసి యూనిఫాములు తొడిగించింది. మేఘనకి జడ వేసింది. విహాన్కి చెప్పులు కూడా తొడిగింది. ఇద్దరికీ తినిపిస్తూ కథ చెబుతుంది. నాన్నమ్మ, ఇంకో కథ చెప్పు అని మనవడు అడగగానే, స్కూల్ నుంచి వచ్చాక చెప్తాను బంగారం అంది. అంతలో లత హాల్లో నుంచి గట్టిగా పిలిచింది. అత్తయ్య, నా మేకప్ కిట్ ఎక్కడ పెట్టారు? నేను తాకలేదమ్మా, డ్రెస్సింగ్ టేబుల్ మీదే ఉన్నట్టుంది, నేను అస్సలు చూడలేదు. సరే అంది లత. కొద్దిసేపటికి మళ్ళీ అరిచింది. నా డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదు. సీతమ్మ ఆశ్చర్యంగా లోపలికొచ్చింది. ఏ నెక్లెస్ అమ్మా? నిన్న రాత్రి నేను ఫంక్షన్కి పెట్టుకున్న డైమండ్ నెక్లెస్ తీసి ఇక్కడే పెట్టాను, ఇప్పుడు లేదు. నాకు తెలియదమ్మా. లత ఒక్కసారిగా కోపంతో నిలబడింది. తెలీదా? మన ఇంట్లో ఉన్నది ముగ్గురమే కదా. నేను తీసుకోలేదు, రాఘవు తీసుకోలేదు, మరెవరు తీసుకున్నట్టు? సీతమ్మ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. నిజంగా నాకు తెలియదమ్మా. అబద్ధం
ఆ కేకతో పిల్లలు కూడా భయపడి బయటకొచ్చారు. రాఘవ్ కూడా గదిలోంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది లత? మీ అమ్మ నా నెక్లెస్ దొంగిలించింది. నిన్నే వేసుకొని సాయంత్రం ఇక్కడ పెట్టాను. ఆ మాట విన్న సీతమ్మ కాళ్ళు వణికిపోయాయి. బాబూ, నేనలాంటి పని చెయ్యలేదు. ఏం చెప్పినా లత వినే స్థితిలో లేదు. ఎక్కడ పెట్టావో ఇప్పుడే చెప్పు. నాకు తెలియదమ్మా. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా లత ముందుకొచ్చి సీతమ్మ చేతిని గట్టిగా పట్టుకుంది. రా, నీ గది చూపించు. అమ్మా, వదిలే అమ్మా, నాకు తెలీదు, రమ్మన్నాను కదా అని బలవంతంగా ఏడ్చింది. సీతమ్మ సమతుల్యం కోల్పోయి నేల మీద పడిపోయింది. అయినా లత ఆమెను వదల్లేదు. హాల్ మధ్య నుంచి అందరూ చూస్తుండగానే ఆమెను ఈడ్చుకుంటూ గది వరకు తీసుకెళ్ళింది. మేఘన భయంతో ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, నానమ్మని కొట్టొద్దు. విహాన్ కూడా ఏడుస్తూ నానమ్మ నానమ్మ అని అరుస్తున్నాడు. రాఘవ్ క్షణం పాటు షాక్లో నిలబడిపోయాడు. లత, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకేం చెయ్యాలి, దొంగతనం చేసి కూడా ఇంకా నటిస్తుంది అని చెప్పి సీతమ్మ బట్టల సంచి, అల్మారా, దుప్పట్లు అన్నీ నేల మీద పడేసి వెతకడం ప్రారంభించింది. గదంతా చిందరవందరైపోయింది. అయినా సరే ఏమీ దొరకలేదు. కానీ లత కోపం మాత్రం తగ్గలేదు. ఎక్కడో దాచేసి ఉండుంటుంది అని సీతమ్మ వైపు తిరిగి, ఈ వయసులో కూడా ఇలాంటి పనులు చేస్తారని నేను అస్సలు ఊహించలేదు అంది. ఆ మాటలు వినగానే సీతమ్మ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె నెమ్మదిగా నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. తన జీవితంలో భర్త చనిపోయిన రోజు కూడా ఇంత అవమానంగా, ఇంత దుఃఖంగా అనిపించలేదు తనకి. రాఘవ్ తన తల్లినే చూస్తూ ఉన్నాడు, భార్యని చూస్తూ ఉన్నాడు. ఎవరిని నమ్మాలో, ఎవరి వైపు నిలబడాలో కూడా అర్థం కావడం లేదు. అతని మౌనం కూడా సీతమ్మ గుండెని బాగా గాయపరిచింది. బాబూ, నువ్వైనా నన్ను నమ్మడం లేదా అని ఆమె అడిగిన ప్రశ్నకి రాఘవ్ దగ్గర వెంటనే సమాధానం లేదు. ఆ ఒక్క క్షణం సీతమ్మ మనసులో ఏదో శాశ్వతంగా విరిగిపోయింది. కోడలు లత అరిచి అరిచి విసిగిపోయి అరుస్తూనే వెళ్ళిపోయింది. సీతమ్మ నెమ్మదిగా తన గది తలుపులు మూసుకుంది. బయట హాల్లో లత కోపంగా మాట్లాడుతున్న స్వరం ఇంకా వినిపిస్తూనే ఉంది. పిల్లల ఏడుపు కూడా ఆమె చెవులకు స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఆ క్షణంలో అవన్నీ ఆమెకు చాలా దూరంగా ఉన్న శబ్దాల్లా అనిపిస్తున్నాయి. గదిలో ఉన్న చిన్న మంచం మీద కూర్చుంది. తన చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో ఆగని కన్నీళ్లు. జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది. భర్తతో కలిసి పేదరికంతో పోరాడింది. అప్పులు తీర్చింది. భర్త కష్టపడి కొడుకుని చదివించింది. కానీ తనని దొంగ అని పిలుస్తారని మాత్రం ఎన్నడూ ఊహించలేదు. ఆమె నెమ్మదిగా గోడకి వేలాడుతూ ఉన్న తన భర్త రామ్మూర్తి చిన్న ఫోటోని చేతిలోకి తీసుకుంది. చూసావా, మన కొడుకింట్లో నాకు దొరికిన గౌరవం ఇదే అని చెప్పగానే ఆమె గొంతు ఆగిపోయింది. కన్నీళ్ళు ఆ ఫోటో మీద జారిపోయాయి. కళ్ళు మూసుకున్న సీతమ్మ మనసు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది. రామ్మూర్తి చనిపోయిన 15 రోజులు కూడా కాలేదు. ఆ చిన్న గ్రామంలోని ఇంట్లో సీతమ్మ ఒంటరిగా కూర్చునుంది. ఇంటి గోడలు, పెరట్లోని తులసి చెట్టు, మేడ మీద ఆరేసిన పాత బట్టలు, ప్రతి చోట తన భర్త జ్ఞాపకాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో రాఘవ్ వచ్చి అమ్మ పక్కనే కూర్చున్నాడు. అమ్మా, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండకూడదమ్మా. నువ్వు మాతో పాటు మా దగ్గరకు వచ్చేసెయ్యి అన్నాడు. సీతమ్మ మెల్లగా తలూపింది. వద్దు బాబు, మీ నాన్నతో గడిపిన ఈ ఇల్లు వదిలి నేనెక్కడికి వెళ్ళలేను అంది. రాఘవ్ ఆమె చేతులు పట్టుకున్నాడు. అమ్మా, నాకు నువ్వు కావాలి. నేను ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. నువ్విక్కడ ఒంటరిగా ఉంటే నువ్వెలా ఉన్నావో అన్న దిగులు మమ్మల్ని వెంటాడుతుంది. నేను, లత ఇద్దరం ఉద్యోగాలకు వెళతాం. నువ్వుంటే మాకు కూడా ధైర్యంగా ఉంటుంది, అండగా కూడా ఉంటుంది. నీకే పని ఉండదు. ఒక గది మొత్తం నీకే, విశ్రాంతిగా ఉండొచ్చు అన్నాడు. కొడుకు మాటల్లో ప్రేమ కనిపించింది ఆ రోజు ఆవిడికి. కోడలు లత కూడా నవ్వుతూ, అత్తయ్య గారు, మీకే లోటు రానివ్వను. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను అంది. ఆ మాటలు విన్న సీతమ్మ గుండె నిండిపోయింది. నా కొడుకు ఎంత మంచివాడో, నా కోడలు ఎంత ఉత్తమురాలో, నాకు ఇంకేం కావాలి అనుకుని తన పాతింటికి తాళం వేసేసి కొడుకు వెంట బయలుదేరింది. మొదటి వారం నిజంగానే చాలా బాగా చూసుకున్నారు. ఉదయం ఆలస్యంగా లేవనిచ్చారు. అత్తయ్య గారు, మీరు విశ్రాంతి తీసుకోండి అని లత చెప్పేది.
పిల్లలు కూడా నాయనమ్మ నాయనమ్మ అంటూ ఆమె చుట్టూనే తిరిగేవారు. సీతమ్మ కూడా తన జీవితం మళ్ళీ నవ్వులతో నిండిపోతుందని అనుకుంది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరోజు లత మెల్లగా అంది, అత్తయ్య గారు, ఈరోజు ఒక్కసారికి పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తారా? నాకు మీటింగ్ ఉంది అంది. సీతమ్మ వెంటనే అలాగే అమ్మా అంది. మరుసటి రోజు అత్తయ్య గారు, మీరు వంట కూడా చేసేస్తారా అంది. సీతమ్మ నవ్వుతూ ఒప్పుకుంది. ఇంకో రోజు బట్టలు మిషన్లో వేయండి అంది. ఇంకో రోజు నేను వచ్చే వరకు పిల్లల్ని చూసుకోండి అని అలా ఒక్కో పని ఒక్కో బాధ్యతగా మార్చేసింది. నెమ్మదిగా సీతమ్మ భుజాల మీద అన్ని పనులు వచ్చి చేరాయి. 3 నెలలు గడిచేలోపే ఆ ఇంట్లో ప్రతి పని సీతమ్మదే అయిపోయింది. ఉదయం 4 గంటలకు లేచి రాత్రి 11 గంటల వరకు ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా పనిచేసేది. పిల్లలకి స్నానం చేయించడం, టిఫిన్ పెట్టడం, స్కూల్ బస్ ఎక్కించడం, వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, కూరగాయలు తేవడం, సాయంత్రం పిల్లల్ని స్కూల్ బస్ దగ్గర నుంచి తిప్పి తీసుకురావడం, హోంవర్క్ చేయించడం, రాత్రి మళ్ళీ వంట. చివరికి అందరూ తిన్నాక చల్లారిపోయిన అన్నమే తను తినేది. అయినా ఒక్కరోజు కూడా నేను అలసిపోయాను అని ఆవిడ చెప్పలేదు. కానీ లతకు మాత్రం సీతమ్మ చేసిన 100 పనుల్లో 99 కనిపించేవి కాదు. ఏదన్నా పనిలో చిన్న తప్పు జరిగితే ఆ చిన్న తప్పే కనిపించేది. ఒకరోజు సాంబార్లో ఉప్పు కాస్త ఎక్కువైంది. అత్తయ్య, ఇది కూడా చూసుకోలేరా అని అందరి ముందు విసుక్కుంది. ఇంకో రోజు విహాన్ యూనిఫామ్ మీద చిన్న మరక ఉండిపోయింది. ఇది కూడా సరిగ్గా ఉతకలేకపోయారా అంది. మరోసారి మేఘన వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టడం మర్చిపోయింది. నీ వల్లే టీచర్ ఫోన్ చేసి నన్ను తిట్టింది అని కోపంగా సీతమ్మ మీద అరిచింది. ప్రతి చిన్న విషయానికి సీతమ్మదే తప్పు, ప్రతి తప్పుకి సీతమ్మే కారణం. ఒకరోజు లత తన స్నేహితురాళ్ళతో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుంది. మా అత్తగారు ఉన్నారు కదా, నాకు ఇంటి పని అంటే ఏమీ ఉండదు, నాకు ఫ్రీ సర్వెంట్ దొరికేసిందిలే అని నవ్వింది. ఆ మాట వంటగదిలో పాత్రలు తోముతున్న సీతమ్మ చెవిలో పడింది. ఆమె చేతిలో ఉన్న స్టీల్ గ్లాసు ఒక్కసారిగా జారి నేల మీద పడిపోయింది. ఆ శబ్దం విని లత బయటకొచ్చింది. ఏమైంది? ఇంత ఖరీదైన గ్లాస్ కూడా జాగ్రత్తగా పట్టుకోలేరా అని కోపంగా చూసింది. సీతమ్మ మాత్రం క్షమించమ్మా, చూసుకోలేదు అని తల వంచింది. కానీ ఆ రోజు నుంచి ఆమె గుండెల్లో ఒక బాధ నిశ్శబ్దంగా పెరుగుతూనే వచ్చింది. నేను ఈ ఇంట్లో తల్లినా లేక జీతం లేని పని మనిషినా అనే ప్రశ్న ప్రతిరోజు ఆమె మనసుని గుచ్చసాగింది. ఆ ఆలోచనలన్నీ ఒక్కసారిగా ముగిసిపోయాయి. సీతమ్మ కళ్ళు తెరిచింది. తను మళ్ళీ తన గదిలోనే ఉంది. బయట హాల్లో ఇంకా లత గొంతు వినిపిస్తుంది. కానీ ఈసారి సీతమ్మ కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే కాదు, ఒక నిర్ణయం కూడా కనిపించింది. సీతమ్మ మంచం అంచున కూర్చునే ఉంది. కిటికీ గుండా బయటకు చూస్తుంది. సాయంత్రం మెల్లగా రాత్రిగా మారుతుంది. గదిలో వెలుతురు తగ్గిపోతున్నా ఆమె మాత్రం లైట్ కూడా వేసుకోలేదు. చీకటి ఆమె మనసులోకి ఎప్పుడో వచ్చేసింది. ఇంకా గదిలో వెలుగుంటే మాత్రం ఏం సుఖం. బయట హాల్లో లత మాత్రం ఇంకా కోపంగా మాట్లాడుతూనే ఉంది. ఇంట్లో నెక్లెస్ పోయింది అంటే అది ఎక్కడికైనా ఎగిరిపోతుందా? ఎవరో ఒకరు తీస్తేనే కదా పోతుంది. ఆ మాటలు ఒక్కొక్కటి సీతమ్మ గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. తన గొడవ ఉదయం నుంచి సాయంత్రం దాకా కొనసాగుతూనే ఉంది. రాఘవ్ మాత్రం మౌనంగా కూర్చున్నాడు. అతనికి తన తల్లి అలాంటి పని చేయదు అని మనసు చెబుతుంది. కానీ భార్య మాటను పూర్తిగా కాదనలేకపోతున్నాడు. ఆ మౌనం సీతమ్మకు మరింత బాధ కలిగించింది. రాత్రి భోజనం సమయం వచ్చేసింది. లత పిల్లలకి భోజనం పెట్టింది. రాఘవ్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కానీ ఎవ్వరూ ఒక్కసారి కూడా అమ్మా భోజనం చెయ్యి అని పిలవలేదు. సీతమ్మ తన గదిలోనే నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమెకి కూడా ఆకలిగానే ఉంది. కానీ అవమానం ఆకలి కంటే పెద్దదిగా అనిపించింది. కొద్దిసేపటి తర్వాత మేఘన చిన్న ప్లేట్లో 2 ఇడ్లీలు తీసుకొని నెమ్మదిగా సీతమ్మ గదిలోకి వచ్చింది. నానమ్మ, నువ్వేమీ తినలేదు కదా అని అమాయకంగా అడిగింది. సీతమ్మ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. నువ్వు తిన్నావా బంగారం అంటూ అడిగింది. తిన్నాను నానమ్మ, ఇవి నీకోసమే తెచ్చాను అంది మనవరాలు. సీతమ్మ మనవరాల్ని గుండెలకి హత్తుకుంది. నువ్వు చాలా మంచిదానివి తల్లి అని చెప్పి ఆ ఇడ్లీల్లో ఒక చిన్న ముక్క మాత్రమే తింది. మిగిలినది మేఘనకే తినిపించేసింది.
ఆ రాత్రి అందరూ నిద్రపోయారు. కానీ సీతమ్మకి మాత్రం నిద్ర రాలేదు. గడియారం 2 కొట్టింది. ఆమె మెల్లగా లేచింది. గదిలో ఉన్న చిన్న సంచి బయటకు తీసింది. అందులో తనకు చెందిన 2 చీరలు, తన భర్త ఫోటో, తన జపమాల, ఒక చిన్న భగవద్గీత పుస్తకం, అంతే. అవన్నీ జాగ్రత్తగా మడిచి సంచిలో పెట్టుకుంది. ఆ తర్వాత టేబుల్ మీద ఒక తెల్ల కాగితం తీసుకొని రాయడం ప్రారంభించింది. బాబు రాఘవ్, నేను చేయని తప్పుకి నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్ను నమ్మలేని ఇంట్లో నేనిక ఉండలేను. నీ మీద నాకు ఎలాంటి కోపము లేదు. నీ భార్య మీద కూడా లేదు. ప్రతి మనిషి తన స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను. నన్ను వెతకొద్దు. ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటాను. పిల్లల్ని బాగా చూసుకో. నువ్వు చిన్నప్పుడు నిన్ను నేను ఎలా చూసుకున్నానో అలాగే ఇప్పుడు వాళ్ళని మీరు చూసుకోండి. ఇది నా చివరి కోరిక. ఇట్లు మీ అమ్మ. ఉత్తరాన్ని మడిచి దేవుడి ఫోటో ముందు పెట్టింది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళింది. ఉదయం కోసం ఇడ్లీ పిండి సిద్ధం చేసింది. చట్నీ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టింది. రాఘవ్కి ఇష్టమైన టమాటా పప్పు చేసి గిన్నెలో పెట్టింది. పిల్లల పాల బాటిల్ కడిగి సిద్ధంగా పెట్టింది. మేఘన స్కూల్ యూనిఫాము ఇస్త్రీ చేసి కుర్చీ మీద వేసింది. విహాన్ చెప్పులు కూడా శుభ్రం చేసి తలుపు దగ్గరే ఉంచింది. ఇంటి నేల మొత్తం మరోసారి తుడిచింది. బాల్కనీలో ఉన్న మొక్కలకు నీళ్లు పోసింది. తులసి కోట ముందు దీపం వెలిగించింది. ఆమె వెళ్ళిపోతున్నా ఆ ఇంటికి కావలసిన ప్రతి పని చివరిసారిగా పూర్తి చేసింది. ఉదయం 4 గంటలయ్యింది. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. సీతమ్మ ఒక్కసారి పిల్లల గదిలోకి వెళ్ళింది. మేఘన నిద్రలోనే నాన్నమ్మ అంటూ కలవరించింది. సీతమ్మ కళ్ళల్లో కన్నీళ్లు పొర్లాయి. ఆమె మెల్లగా పిల్లలిద్దరి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. సంతోషంగా ఉండండి బంగారాలు అని గుసగుసలాడుతున్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత రాఘవ్ గది తలుపు దగ్గరకు వెళ్ళింది. లోపల తన కొడుకు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నిన్ను నేను తప్పు పట్టడం లేదు బాబు, కానీ ఇక నీకు నేను భారంగా ఉండను అని మనసులోనే చెప్పుకుంది. మెల్లగా ఇంటి తలుపు తెరిచింది. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఇంటిని చూసింది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు ఇది కూడా నా ఇల్లే అనుకుంది. కానీ ఇప్పుడు ఇది నా ఇల్లు కాదు అనే నిజాన్ని అంగీకరించింది. కన్నీళ్లు తుడుచుకొని బయటకు అడుగు వేసింది. తలుపు నెమ్మదిగా మూసుకుంది. ఆ శబ్దం చాలా చిన్నదే, కానీ ఒక బంధం శాశ్వతంగా ముగిసిపోయిన శబ్దంలా అనిపించింది. సూర్యుడు ఇంకా ఉదయించలేదు. వీధిలో ఎవ్వరూ లేరు. చేతిలో చిన్న సంచి, గుండెల్లో పెద్ద బాధ, కానీ ముఖంలో మాత్రం ప్రశాంతమైన నిర్ణయం. సీతమ్మ నెమ్మదిగా ముందుకు నడవడం ప్రారంభించింది. తిరిగి ఆ ఇంటి వైపు ఒక్కసారి కూడా చూడలేదు. ఉదయం 7 గంటలు దాటింది. అలారం మోగినా లత మాత్రం మంచం మీద నుంచి లేవలేదు. నిన్న జరిగిన గొడవ వల్ల రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. అయినా సరే సీతమ్మ ఉన్నప్పుడు ఎప్పట్లాగానే కాఫీ చేతిలోకి వచ్చేస్తుందనే అలవాటుతో అలాగే పడుకుంది. కొన్ని నిమిషాలు గడిచాయి. అత్తయ్య గారు, కాఫీ అని గట్టిగా పిలిచింది. ఎలాంటి సమాధానము రాలేదు. మళ్ళీ ఇంకాస్త గట్టిగా పిలిచింది. అత్తయ్య, వినిపించడం లేదా? అయినా నిశ్శబ్దమే. లతకు చిరాకు వేసింది. ఇప్పుడు కూడా నాటకాలే అని విసుక్కుంటూ మంచం మీద నుంచి లేచింది. అదే సమయంలో రాఘవ్ కూడా బయటకొచ్చాడు. అమ్మ ఇంకా లేవలేదా? తెలీదు. పిలిచినా రావడం లేదు, పలకడమూ లేదు. లత నిర్లక్ష్యంగా అంది. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. డైనింగ్ టేబుల్ మీద వేడివేడిగా ఇడ్లీలు హాట్ బాక్స్లో మూత పెట్టున్నాయి. చట్నీ, సాంబార్ చిన్ని గిన్నెల్లో అందంగా పెట్టున్నాయి. రాఘవ్ ఆశ్చర్యంగా చూశాడు. అమ్మ ఎప్పుడో లేచి అన్నీ చేసేసిందా అన్నాడు. లత మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. చేసుంటారు, పిలవండి. రాఘవ్ సీతమ్మ గది తలుపు తట్టాడు. అమ్మా, అమ్మా. సమాధానం లేదు. తలుపు కొద్దిగా తెరిచుంది. లోపలికి వెళ్ళి చూసేసరికి మంచం చక్కగా సర్దుంది. దిండు మీద మడిచిన దుప్పటి, పక్కనే ఖాళీ అర్మాల. గదిలో సీతమ్మ కనిపించలేదు. అమ్మా, ఈసారి కాస్త గట్టిగా పిలిచాడు. ఎవ్వరూ లేరు. అతని గుండెల్లో ఒక్కసారిగా తెలియని భయం మొదలయింది. అంతలో దేవుడి ఫోటో ముందున్న తెల్ల కాగితం అతని కంటపడింది. చేతులు వణుకుతూ ఉన్నా ఆ వణుకుతున్న చేతులతోనే ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడు. ఆ ఉత్తరంలోని మొదటి మాట, రాఘవు, నేను దొంగని కాదురా
ఆ తర్వాత ఆ ఉత్తరం చదువుతున్న కొద్దీ అతని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఏమైంది అని లత వచ్చి అడిగింది. రాఘవ్ మాట్లాడలేక ఆ ఉత్తరం ఆమె చేతిలో పెట్టాడు. లత నిర్లక్ష్యంగానే చదివింది. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వెతకకండి. అంతవరకు చదివి కాగితాన్ని టేబుల్ మీద పడేసింది. వెళ్ళాలనిపించింది కాబోలు, వెళ్ళిపోయారు. 2 రోజుల్లో ఆవిడే తిరిగి వచ్చేస్తారు అంది చల్లగా. ఆ మాట విన్న రాఘవ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. లత, నువ్వేమంటున్నావు? ఏముంది, ఇంత చిన్న విషయానికే ఇల్లు వదిలి వెళ్ళిపోతారా ఎవరైనా? కొంచెం కోపం వచ్చి వెళ్ళుంటారు, ఆకలేస్తే తిరిగి వచ్చేస్తారు. ఆ మాటల్లో బాధ లేదు, పశ్చాత్తాపము లేదు, కేవలం నిర్లక్ష్యం మాత్రమే ఉంది. రాఘవ్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. షర్టు కూడా సరిగ్గా వేసుకోకుండానే బయటకు పరిగెత్తాడు. అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గరకు వెళ్ళాడు. బాబాయ్, మా అమ్మని చూసారా? ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక చిన్న సంచి పట్టుకొని బయటకు వెళ్ళారు బాబు. ఎటు వెళ్ళారు? బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్ళారు. అంతే, రాఘవ్ గుండె బరువెక్కిపోయింది. వెంటనే బస్టాండ్కు వెళ్ళాడు. ప్రతి బెంచి దగ్గర చూశాడు, ప్రతి బస్సులో ఎక్కడిగాడు, ప్రతి టీ షాప్లోనూ ఫోటో చూపించాడు. ఈ అమ్మగారిని చూశారా అని అందరూ ఒకే సమాధానం చెప్పారు. తెలియదు. మధ్యాహ్నం వరకు వెతికాడు, సాయంత్రం వరకు వెతికాడు, ఫోన్లు చేశాడు, బంధువులందరికీ సమాచారం ఇచ్చాడు, బంధువులందరినీ అక్కడికి ఏమైనా వచ్చారా అంటూ అడిగాడు. ఊరికి కూడా వెళ్ళి చూసొచ్చాడు. తాళం వేసిన పాత ఇల్లు అలాగే ఉంది. పక్కింటి వాళ్ళు కూడా ఏమీ తెలియదనే తలూపారు. ఇక్కడికి రాలేదు బాబు అంటూ చెప్పారు. నిరాశగా తిరిగి ఇంటికొచ్చాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే మేఘన పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్నమ్మ ఎక్కడా? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక రాఘవ్ మౌనంగా కూర్చున్నాడు. అదే సమయంలో విహాని ఆడవడం మొదలుపెట్టాడు. నానమ్మ కావాలి, నానమ్మే నాకు తినిపించాలి. లత కోపంగా వంటగదిలోకి వెళ్ళింది. అంత డ్రామా చేయకండి, నేను తినిపిస్తాను అని విహాన్కి అన్నం పెట్టడానికి ప్రయత్నించింది. కానీ పిల్లాడు నోరు తెరవలేదు. నాకు నానమ్మ కావాలి అంటూ ఇంకా గట్టిగా ఏడ్చాడు. లతకి చిరాకొచ్చేసింది. ఒక్కరోజు లేకపోతే ఇంతేనా అని విసుక్కుంది. కానీ రాఘవ్ మాత్రం తన తల్లి రాసిన ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు. ప్రతి అక్షరము అతని గుండెని కాల్చేస్తుంది. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ ఆ ఇంటి ఆత్మ మాత్రం ఎటో వెళ్ళిపోయినట్టు అనిపించింది. సీతమ్మ వెళ్ళిపోయి 3 రోజులు గడిచిపోయాయి, కానీ ఆ ఇంట్లో ఎవ్వరికీ ఇంకా ఆ విషయం పూర్తిగా నిజం అనిపించడం లేదు. ప్రతిరోజు ఉదయం తలుపు తెరిస్తే సీతమ్మ పాల ప్యాకెట్ తీసుకుని లోపలికి వస్తుందేమో, వంటగదిలో పాత్రల చప్పుడు వినిపిస్తుందేమో, పిల్లల్ని నవ్విస్తూ లేపుతుందేమో, రెడీ చేస్తుందేమో అన్న ఆశ రాఘవ్ మనసులో ఇంకా చచ్చిపోలేదు. కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక్క పని కూడా పాత పద్ధతిలో జరగడం లేదు. 4వ రోజు ఉదయం అలారం మోగి అరగంట దాటినా లత మంచం మీద నుంచే లేవలేదు. కళ్ళు తెరిచి గడియారం వైపు చూసింది. అయ్యో, 7 గంటలైపోయింది అని ఒక్కసారిగా లేచి కూర్చుంది. అంతలో రాఘవ్ కూడా లేచాడు. లత, పిల్లలు ఇంకా లేవలేదా అన్నాడు. ఇప్పుడే లేపుతాను అంటూ తొందరగా పిల్లల గదిలోకి వెళ్ళింది. మేఘన ఇంకా నిద్రలోనే ఉంది. విహాన్ కూడా దుప్పటి కప్పుకుని నిద్రపోతూ ఉన్నాడు. లేవండి, ఆలస్యం అయిపోతుంది, స్కూల్కి టైం అవుతుంది అని తొందర పెట్టేసింది. ఇద్దరూ బద్ధకంగా లేచారు. ఒకరికి బాత్రూమ్ కావాలి, ఇంకొకరేమో పాలు తాగనంటున్నారు. లతకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతలో వంటగదిలో పాలు పొంగిపోయాయి. గ్యాస్ ఆపడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడి నుంచి వచ్చేసరికి విహాన్ యూనిఫామ్ మీద పాలు ఒలికించేసుకున్నాడు. మేఘన ఏడుస్తుంది. అమ్మా, నాకు జడవేయి అని. లత జడవేయడానికి ప్రయత్నించింది. 2 నిమిషాల్లోనే ఆ జడ మళ్ళీ ఊడిపోయింది. అమ్మా, ఇలా కాదు, నానమ్మ అయితే చాలా బాగా వేస్తుంది అని మేఘన ఏడవడం మొదలుపెట్టింది. లతకి చిరాకొచ్చేసింది. ఒక్కరోజు నానమ్మ లేకుంటే ఏమీ కాదుగా అని గట్టిగా అంది. మేఘన మౌనంగా తలదించుకుంది. ఆ మాట విన్న రాఘవ్ మాత్రం ఒక్కసారిగా భార్య వైపు చూశాడు. ఏమీ మాట్లాడలేదు. అతనికి తన తల్లి ప్రతిరోజు ఇదంతా ఎలా చేసేదో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. వంట ఇంకా కాలేదు, టిఫిన్ కూడా ఇంకా సిద్ధం కాలేదు. రాఘవ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పిల్లలు కూడా బిస్కెట్లు తిని స్కూల్కి వెళ్లాల్సి వచ్చింది. సాయంత్రం ఇంటికొచ్చిన లత పూర్తిగా అలసిపోయింది.
సోఫాలో కూర్చుని తల పట్టుకుంది. ఇలా ప్రతిరోజు చేయడం నా వల్ల కాదు అంది. రాఘవ్ నెమ్మదిగా అన్నాడు, అమ్మ రోజు ఈ పనులన్నీ ఒక్కతే చేసేది. ఆ ఒక్క మాట లత వెంటనే సమాధానం చెప్పలేదు. కొద్దిసేపటి తర్వాత నిర్లక్ష్యంగా అంది, అయితే ఇందులో ఏముంది, ఒక పని మనిషిని పెట్టుకుందాం. మరుసటి రోజే కమల అనే మనిషి వచ్చింది. అమ్మా, నేను ఉదయం వచ్చి వంట చేస్తాను, ఇల్లు శుభ్రం చేస్తాను, పిల్లల్ని కూడా చూసుకుంటాను అంటూ చెప్పింది. లతకి కొంచెం ఊరట కలిగింది. మొదటి రోజు కమల బాగానే పనిచేసింది. రెండో రోజు అరగంట ఆలస్యంగా వచ్చింది. బస్సు దొరకలేదమ్మా, అందుకే లేట్ అయిపోయింది అంటూ చెప్పింది. లత పెద్దగా పట్టించుకోలేదు. సర్లే పనులు కానివ్వంది. మూడో రోజు గంట ఆలస్యంగా వచ్చింది. నాలుగో రోజు అసలే రాలేదు. ఫోన్ చేస్తే మా అమ్మాయికి జ్వరం వచ్చింది, నేను ఇవాళ పనిలోకి రాను అని చెప్పేసింది. అయినా లత ఏమీ అనలేదు. ఐదో రోజు వచ్చిన కమల వంట చేస్తూనే ఫోన్లో మాట్లాడుతుంది. సాంబార్లో ఉప్పు 2 సార్లు వేసేసింది. పిల్లలకి భోజనం పెట్టకుండా బయట బాల్కనీలో కూర్చొని వీడియోలు చూస్తుంది. విహాన్ ఆకలితో ఏడుస్తూ వంటగదిలోకి వచ్చి, ఆంటీ నాకు అన్నం పెట్టు అన్నాడు. ఒక్క నిమిషం బాబు అని చెప్పి మళ్ళీ ఫోన్లోనే మునిగిపోయింది. చివరికి మేఘననే తమ్ముడికి బిస్కెట్లు ఇచ్చింది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలకి బట్టలు కూడా మార్చలేదు. విహాన్ అలాగే యూనిఫామ్ వేసుకుని సోఫాలో అలాగే పడుకుని నిద్రపోయాడు. ఆ దృశ్యం చూసిన లత కోపంతో కమల మీద అరిచింది, నిన్నెందుకు పెట్టుకున్నాను, నువ్వు ఒక్క పని కూడా చేయకుండా ఇలా ఉంటే ఎలాగా అని. కమల కూడా తగ్గలేదు. అమ్మా, నేను ఒక్కదాన్నే కదా, ఇన్ని పనులు ఎలా చేస్తాను అని సమాధానం చెప్పింది. ఆ మాట విన్న లత ఒక్కసారిగా మౌనమైపోయింది. ఇన్ని పనులు ఎలా చేస్తాను అనే మాట ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంది. అదే పనులన్నీ సీతమ్మ ఒక్కతే చేసేది. కానీ ఒక్కరోజు కూడా ఇన్ని పనులు ఎలా చేస్తాను అని కూడా అనలేదు. అయినా లత మనసులో ఇంకా పశ్చాత్తాపం రాలేదు. ఆమెకొచ్చిన ఆలోచన ఒక్కటే, ఈ పని మనిషి ఈ పనులన్నింటికీ పనికిరాదు, ఇంకొకరిని పెట్టుకోవాలి అనుకుంది. అంతే. అదే రాత్రి రాఘవ్ పిల్లల్ని నిద్రపుచ్చుతున్నాడు. విహాన్ మెల్లగా అడిగాడు, నానమ్మకి మన మీద కోపం వచ్చిందా, ఎందుకు వెళ్ళిపోయింది? రాఘవ్ గొంతు బరువెక్కింది. లేదు బాబు. అయితే ఎందుకు ఇంటికి తిరిగి రావడం లేదు? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక రాఘవ్ విహాన్ని గుండెలకి హత్తుకున్నాడు. అతని కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. కానీ హాల్లో కూర్చున్న లత మాత్రం మరో పని మనిషి నంబర్ కోసం మొబైల్లో వెతుకుతుంది. ఆమెకి ఇంకా సీతమ్మ విలువ మనిషిగా అర్థం కాలేదు. ఇంటి పని చేసే వ్యక్తిగా మాత్రమే తను గుర్తుకొస్తుంది. మరుసటి రోజు ఉదయం కూడా అదే గందరగోళం. కొత్తగా పెట్టుకున్న పని మనిషి శాంతమ్మ 8 గంటలు దాటినా రాలేదు. లత ఫోన్ చేసింది. అమ్మా, ఈరోజు రాలేను, మా ఊరికెళ్ళాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. లత కోపంతో మొబైల్ని సోఫా మీద విసిరేసింది. ఏ పని మనిషిని పెట్టుకున్నా ఇలాగే చేస్తున్నారు అని విసుక్కుంది. రాఘవ్ ఏమీ మాట్లాడలేదు. వంటగదిలోకి వెళ్ళి తనే గ్యాస్ వెలిగించాడు. బియ్యం ఎలా కడగాలో ఎన్ని నీళ్లు పోయాలో కూడా సరిగ్గా తెలియక నీళ్ళు ఎక్కువ పోసేశాడు. పప్పు పెట్టి విజిల్స్ ఎన్ని రావాలో తెలియక అలాగే వదిలేశాడు. కొద్దిసేపటికి కుక్కర్లోంచి నీళ్లు పొంగి స్టవ్ మొత్తం తడిచిపోయింది. ఆ దృశ్యం చూసి లత అసహనంగా తల పట్టుకుంది. ఇలా ఇంకెన్ని రోజులు అని కోపంగా అంది. రాఘవ్ మెల్లగా అన్నాడు, అమ్మున్నప్పుడు ఇల్లు ఇలా ఎప్పుడైనా కనిపించిందా? ఆ మాట వినగానే లత ఒక్కసారిగా అతని వైపు చూసింది. వెంటనే ముఖం తిప్పేసుకుంది. సరే కానీ ఇప్పుడేం చేయాలి అంది. మధ్యాహ్నం మేఘన స్కూల్ నుంచి ఇంటికొచ్చింది. తలుపు తీసేసరికి ఇల్లు తాళం వేసుంది. లత ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. రాఘవ్ ఆఫీస్లో ఉన్నాడు. మేఘన స్కూల్ బ్యాగ్తో బయట మెట్ల మీదే కూర్చుని ఎదురు చూసింది. పక్కింటి ఆవిడ చూసి, అమ్మా లోపలికి రా అని పిలిచి నీళ్ళిచ్చింది. నాన్నమ్ముంటే ఇలా బయట కూర్చోవలసి వచ్చేది కాదు అని మేఘన అమాయకంగా చెప్పింది. ఆ మాట ఆవిడ మనసుని కదిలించింది. సాయంత్రం లత ఇంటికొచ్చేసరికి మేఘన ముఖం మాడిపోయింది. అమ్మా, నాకు చాలా ఆకలేసింది. అయినా సరే తలుపు ఓపెన్ కాలేదు అంది. లత వెంటనే వంటగదిలోకి వెళ్ళింది. కానీ వండడానికి కూడా ఏమీ సిద్ధంగా లేవు. కూరగాయలు తరిగిలేవు. పప్పు ఉడకపెట్టడానికి
పప్పు నానబెట్టలేదు, బియ్యం కూడా కడగలేదు. చివరికి ఆన్లైన్లో భోజనం ఆర్డర్ పెట్టేసింది. విహాన్ తినలేదు. నాకు నానమ్మ చేసే పప్పే కావాలి అని ప్లేట్ పక్కకు నెట్టేశాడు. లతకి కోపం వచ్చినా అలసట ఎక్కువగా ఉంది. రాత్రి పిల్లలు నిద్రపోయాక ఆమె రాఘవ్ దగ్గరకు వచ్చింది. ఇలా కుదరదు, మనం అత్తయ్య గారిని వెతికి తీసుకురావాలి అంది. ఆ మాట విని రాఘవ్ ముఖంలో చిన్న ఆశ మెరిసింది. నిజంగానా అని అడిగాడు. లత వెంటనే అంది, అవును, లేదంటే ఈ ఇల్లు నడవడం చాలా కష్టం. పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవ్వరూ దొరకడం లేదు. పని మనుషుల్ని కూడా నమ్మలేకపోతున్నాం. రాఘవ్ ముఖంలో కనిపించిన ఆశ మళ్ళీ మసకబారింది. లత అమ్మని ఇంటికి తీసుకురావాలని అనుకోవడానికి కారణం ఇదేనా? లతనే అడిగాడు. లత వెంటనే సమాధానం చెప్పలేదు. ఇంకేం కారణం ఉంటుంది? ఇల్లు మొత్తం అస్తవ్యస్తంగా ఉంది, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంది. రాఘవ్ లోతుగా నిట్టూర్చాడు. అమ్మ మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా పిల్లల్ని చూసుకుంటుంది, ఇల్లంతా చూసుకుంటుంది. కానీ మనం ఆమెను మనిషిగా చూసామా, లేక పనిచేసే వ్యక్తిగా మాత్రమే చూసామా? ఆ ప్రశ్నకి లత నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె మనసులో ఇంకా తప్పు చేశాను అన్న భావన పూర్తిగా రాలేదు. ముందు అమ్మని ఎక్కడుందో వెతికి కనిపెడదాం, ఆ తర్వాత చూద్దాం అని మాత్రమే అంది. ఆ రాత్రే రాఘవ్ మరోసారి తన తల్లి కోసం వెతకాలి అని నిర్ణయించుకున్నాడు. అతనికి తెలియదు, అదే సమయంలో పట్టణానికి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో చిన్న చిన్న అనాథ పిల్లలకి అన్నం వడ్డిస్తూ వాళ్ళ నవ్వుల్లో తన బాధని మర్చిపోవడానికి సీతమ్మ ప్రయత్నిస్తోంది అని. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో గందరగోళం పెరిగిపోయింది. వారానికి 2 పని మనుషులు మారిపోతున్నారు. ఒకరు పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం లేదు, ఇంకొకళ్ళు ఇంటి సామాన్లని నిర్లక్ష్యంగా వాడి పగలగొట్టేశారని తీసేసింది. మరొకరు 2 రోజులకే చెప్పా పెట్టకుండా పని మానేశారు. లత ఎంత డబ్బిచ్చినా నమ్మకంగా పనిచేసే వాళ్లే దొరకలేదు. ఉదయం వంట, పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, ఆఫీస్కు వెళ్ళడం, సాయంత్రం మళ్ళీ ఇంటి పనులు అన్నీ కలిసి ఆమెను పూర్తిగా అలసిపోయేలా చేశాయి. రాఘవ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లల హోంవర్క్, వంట, ఇంటి పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఇద్దరికీ రోజు రోజుకి పని ఒత్తిడి పెరుగుతుంది. ఒకరోజు మేఘన స్కూల్ నుంచి వచ్చి తన బ్యాగ్ని సోఫా మీద పడేసి నెమ్మదిగా అడిగింది, అమ్మా, నాన్నమ్మ ఎప్పుడొస్తుంది అని. లత చికాకుగా తెలీదు అని ఒక్క మాట చెప్పేసింది. మేఘన తలదించుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ చిన్నారి కళ్ళల్లోని బాధను చూసి రాఘవ్ గుండె ముక్కలయింది. కొన్ని రోజుల తర్వాత ఓ పెళ్లికి వెళ్ళడానికి లత తన డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది. చాలా రోజుల తర్వాత తన మేకప్ బాక్స్ తెరిచింది. లోపలున్న చిన్న జిప్పు పౌచ్ తీసి తెరిచిన క్షణంలోనే ఆమె చేతులు ఒక్కసారిగా వణికిపోయాయి. పౌచ్లో మెరుస్తూ కనిపించింది అదే డైమండ్ నెక్లెస్. ఒక్క క్షణం ఆమెకు ప్రపంచమే ఆగిపోయినట్టయింది. నిన్న జరిగిన సంఘటనలాగా ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం గుర్తుకొచ్చింది. వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నెక్లెస్ తీసి మేకప్ పౌచ్లో వేసి ఆ తర్వాత మర్చిపోయిన విషయం మెదడులో మెరుపులా మెరిసింది. అంటే అత్తయ్య గారు అని ఆమె నోటి నుంచి మాటలు కూడా సరిగ్గా రాలేదు. ఆమె వెంటనే హాల్లోకి పరిగెత్తింది. రాఘవ్, రాఘవ్ అంటూ పిలిచింది. రాఘవ్ ఏమైందా అనుకుంటూ వచ్చాడు. ఆమె వణుకుతున్న చేతులతో నెక్లెస్ చూపించింది. రాఘవ్ ఒక్కసారిగా నెక్లెస్ని, మరోసారి లతని మార్చి మార్చి చూశాడు. ఎక్కడ దొరికింది అని నెమ్మదిగా అడిగాడు. లత తలదించుకొని నా మేకప్ పౌచ్లోనే అని చెప్పింది. ఆ మాట విన్న రాఘవ్ చేతిలో ఉన్న గ్లాసు నేలపై జారి పగిలిపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అంటే అమ్మ ఏ తప్పు చేయలేదు అని గొంతు బిగుసుకొని అన్నాడు. లత తలూపింది. కానీ ఆమె మనసులో మొదటి వచ్చిన ఆలోచన పశ్చాత్తాపం కాదు. రాఘవ్, వెంటనే మీ అమ్మగారిని వెతికి తీసుకురావాలి అంది. రాఘవ్ కళ్ళల్లో చిన్న ఆశ. నిజంగా నీకు తప్పు తెలిసొచ్చిందా అంటూ అడిగాడు. లత వెంటనే అంది, ఇంట్లో పరిస్థితి చూసావు కదా, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ అమ్మగారు ఇంటికి తిరిగి వచ్చేస్తే మళ్ళీ అన్నీ సర్దుకుంటాయి. ఆ మాట విన్న రాఘవ్ బాధగా నవ్వాడు. లత, నువ్విప్పటికీ అమ్మని ఒక మనిషిగా కాదు, ఈ ఇంట్లో పనిచేసే వ్యక్తిగానే చూస్తున్నావు.
ఆ మాట లతకి నచ్చలేదు. ఏదైనా సరే ముందు మీ అమ్మగారిని తీసుకురావాలి అంది. ఆ రోజు నుంచి రాఘవ్ తన తల్లి కోసం వెతకడం మరింత తీవ్రం చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. పేపర్లో ప్రకటన కూడా ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టాడు. పాత బంధువులు, స్నేహితులు, దేవాలయాలు, వృద్ధాశ్రమాలు వెళ్ళని చోటు లేదు. కానీ సీతమ్మ ఆచూకీ మాత్రం దొరకలేదు. అదే సమయంలో నగరానికి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో సీతమ్మ తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ ఆశ్రమంలో అనాథ పిల్లలు, వదిలివేయబడిన వృద్ధులు కలిసే ఉండేవారు. ఆశ్రమ నిర్వాహకుడు శ్రీరామయ్య గారు మొదటిసారి సీతమ్మతో మాట్లాడినప్పుడే ఆమె మంచితనాన్ని గుర్తించాడు. అమ్మా, మీకు గనక ఇష్టం ఉంటే మీరు ఇక్కడే ఉండొచ్చు. చిన్నపిల్లలకి భోజనం పెట్టడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళతో ప్రార్థనలు చేయించడం, ఇలా మీకు తోచిన సేవ చేయండి. మీ అవసరాలన్నీ మేమే చూసుకుంటాం. మీకు ఒక గది కూడా ఇస్తాం. నెలకి 5,000 రూపాయలు గౌరవ వేతనం కూడా ఇస్తాం అని గౌరవంగా చెప్పాడు. సీతమ్మ కళ్ళల్లో ఆ మాటలు వినగానే నీళ్లు తిరిగాయి. నాకు డబ్బు కన్నా గౌరవమే కావాలి బాబు అంటూ చెప్పింది. అది మేమిస్తామమ్మా అని శ్రీరాములు గారు చిరునవ్వుతో సమాధానమిచ్చారు. రోజులు గడిచాయి. ఆశ్రమంలోని పిల్లలందరూ సీతమ్మని అమ్మమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. ఆమె చేతి వంట తింటూ, ఆమె చెప్పే కథలు వింటూ, ఆమె ఒడిలో పడుకుని నిద్రపోతూ ఉండేవారు. ఎన్నాళ్లకో సీతమ్మ ముఖంలో మళ్ళీ నిజమైన నవ్వు కనిపించింది. ఒకరోజు చిన్నారి అను జ్వరంతో ఏడుస్తూ ఉండగా సీతమ్మ రాత్రంతా నిద్రపోకుండా ఆమెకు సేవ చేసింది. అది చూసిన ఆశ్రమ సిబ్బంది, అమ్మా, మీరిక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆశ్రమమే మారిపోయింది అని గౌరవంగా చెప్పారు. సీతమ్మ మాత్రం ఆకాశం వైపు చూసి మెల్లగా అనుకుంది, దేవుడా, నన్ను అవసరం ఉన్న చోటుకే తీసుకొచ్చావు. ఇక నా మిగిలిన జీవితం వీళ్ల కోసమే అని. అదే సమయంలో రాఘవ్కి ఒక చిన్న సమాచారం వచ్చింది. మీ అమ్మగారిలా కనిపించే ఒక వృద్ధురాలు నగరానికి దూరంగా ఉన్న ఒక ఆశ్రమంలో ఉన్నారు అని విన్నాం. ఆ సమాచారం విన్న రాఘవ్ గుండెల్లో మళ్ళీ ఆశ చిగురించింది. వెంటనే లతని పిల్లల్ని తీసుకొని ఆ ఆశ్రమం వైపు బయలుదేరాడు. 3 గంటల ప్రయాణం తర్వాత కారు ఒక ప్రశాంతమైన ప్రదేశం ముందు ఆగింది. పెద్ద పెద్ద చెట్ల మధ్య తెల్లని భవనం, గేటు మీద ఆనంద నిలయం, సేవా ఆశ్రమం అనే బోర్డు కనిపించింది. లోపల చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. కొంతమంది వృద్ధులు తోటలోని మొక్కలకి నీళ్లు పోస్తున్నారు. ఎక్కడా హడావిడి లేదు, ప్రశాంతత మాత్రమే ఉందక్కడ. రాఘవ్ గుండె బలంగా కొట్టుకుంటుంది. గేటు దాటి లోపలికి అడుగు పెట్టాడు. కార్యాలయంలో ఉన్న నిర్వాహకుడు శ్రీరామయ్య గారిని కలిసి, సార్, మా అమ్మ సీతమ్మ ఇక్కడే ఉందని తెలిసింది అని అడిగాడు. శ్రీరామయ్య గారు కాసేపు రాఘవ్ ముఖాన్ని చూశారు. మీరు సీతమ్మ గారి కొడుకా అని ప్రశాంతంగా అడిగారు. అవును సార్. సరే, కానీ ముందుగా ఒక విషయం తెలుసుకోండి. ఆమె ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఒక్కరోజు కూడా తన కుటుంబం గురించి చెడుగా మాట్లాడలేదు. ఎవ్వరి మీద నిందలు వేయలేదు. ఇక నా మిగిలిన జీవితం సేవలోనే గడపాలి అని అనుకుంటున్నాను అని మాత్రమే చెప్పింది. ఆ మాటలు విన్న రాఘవ్ తల వంచుకున్నాడు. అంతలో తోటవైపు నుంచి పిల్లల నవ్వులు వినిపించాయి. అందరూ ఆ వైపు తిరిగి చూశారు. తెల్లని చీర కట్టుకొని పిల్లలకి అన్నం తినిపిస్తూ వాళ్లతో నవ్వుతూ కబుర్లు చెబుతూ కూర్చుంది సీతమ్మ. ఆమె ముఖంలో ఎప్పుడూ కనిపించని ప్రశాంతత ఇప్పుడు కనిపించింది. మేఘన ఒక్కసారిగా గట్టిగా అరిచింది, నాన్నమ్మా అని. ఆ శబ్దం విన్న సీతమ్మ వెనక్కి తిరిగింది. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. ఆ తర్వాత మేఘన పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గట్టిగా హత్తుకుంది. నానమ్మ, నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అని ఏడుస్తూ అడిగింది. సీతమ్మ కూడా మనవరాల్ని గుండెలకి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. విహాన్ కూడా వచ్చి ఆమె ఒడిలో కూర్చున్నాడు. నానమ్మ, ఇంటికి వెళదాం పదా అని అమాయకంగా అన్నాడు. రాఘవ్ నెమ్మదిగా తల్లి దగ్గరకు వచ్చాడు. ఆమె కాళ్ళ దగ్గర మోకాళ్లపై కూర్చొని, అమ్మా, నన్ను క్షమించు అని ఏడ్చేశాడు. నిన్ను నేను నమ్ముండాల్సింది, కానీ నీకు నేను అండగా నిలబడలేకపోయాను. అతని కన్నీళ్లు సీతమ్మ పాదాలపై పడ్డాయి. సీతమ్మ వణుకుతున్న చేతులతో కొడుకుని లేపింది. ఏడవకు బాబు అని మృదువుగా అంది. అంతలో లత కూడా ముందుకొచ్చింది.
ఆమె చేతిలో అదే డైమండ్ నెక్లెస్ ఉంది. సీతమ్మ ముందు నిలబడి తన తల వంచుకుంది. అమ్మగారు, ఈ నెక్లెస్ నా పౌచ్లోనే దొరికింది. మీరు ఏ తప్పు చేయలేదు. నేను మిమ్మల్ని చాలా అవమానించాను. నన్ను క్షమించండి అని ఏడుస్తూ చెప్పింది. సీతమ్మ ప్రశాంతంగా ఆ మాటలు వింది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, తిరిగి మన ఇంటికి వచ్చేయండి, మళ్ళీ మనందరం కలిసి ఉందాం అని లత వేడుకుంది. సీతమ్మ కొద్దిసేపు మౌనంగా నిలబడింది. ఆ తర్వాత ఆశ్రమంలో ఆడుకుంటున్న పిల్లల వైపు చూసింది. లతమ్మ, నేను నిన్నెప్పుడూ క్షమించేశాను అని చిరునవ్వుతో అంది. ఆ మాట విని లత ముఖంలో చిన్న ఆశ కనిపించింది. అయితే ఇంటికి రండి అత్తయ్య గారు అని మళ్ళీ అడిగింది. సీతమ్మ మెల్లగా తలడ్డంగా ఊపింది. లేదు, నేనెక్కడికి రాను. ఆ ఒక్క మాట అందరినీ నిశ్శబ్దంలోకి నెట్టేసింది. ఎందుకమ్మా అని రాఘవ్ వణుకుతున్న గొంతుతో అడిగాడు. సీతమ్మ ప్రశాంతంగా మాట్లాడడం ప్రారంభించింది. నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక గది ఇచ్చారు, తిండి పెట్టారు. కానీ నాకు కావలసింది అవేవి కాదు బాబు. ప్రేమతో కూడిన ఒక మాట, గౌరవం, ఒక నమ్మకం. అవి నాకు అక్కడ దొరకలేదు. నేను చేసిన ప్రతి పని బాధ్యతగా తీసుకున్నారు, కానీ నేను చేసిన త్యాగాన్ని ఎవ్వరూ చూడలేదు. ఆమె మాటలు వింటూ లత తలదించుకుంది. ఆ రోజు నన్ను నువ్వు దొంగ అని అవమానించినప్పుడు నా మనసు అక్కడే చచ్చిపోయింది. నేను ఇల్లు వదిలి వచ్చిన తర్వాతే మీకు నా పని గుర్తుకొచ్చింది. కానీ ఈ సంఘటన వల్లే నా విలువ నాకు గుర్తుకొచ్చింది అని నెమ్మదిగా అంది. ఇక్కడ నన్ను ఎవ్వరూ పని మనిషిలా చూడరు. ఈ పిల్లలు నన్ను అమ్మమ్మ అని పిలుస్తారు. ఈ ఆశ్రమం నాకు ఎంతో గౌరవం ఇచ్చింది. నా సేవకు నెలకి 5,000 రూపాయల గౌరవ వేతనం కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నేను ప్రశాంతంగా నిద్రపోతాను. లత కన్నీళ్ళు ఆగడం లేదు. అత్తయ్య గారు, ఒక్క అవకాశం ఇవ్వండి అని చేతులు జోడించింది. సీతమ్మ ఆమె చేతులను నెమ్మదిగా పట్టుకుంది. అవకాశం మనిషికి ఒకేసారి కాదు, ఎన్నోసార్లు వస్తుంది. నేను మీ ఇంట్లో ఉన్న ప్రతిరోజు మీకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు నా జీవితాన్ని ఎలా గడపాలో నేనే ఎంచుకున్నాను. ఈసారి నా నిర్ణయాన్ని గౌరవించండి. రాఘవ్ తల్లి పాదాలను పట్టుకొని, అమ్మా, కనీసం అప్పుడప్పుడు అయినా మా ఇంటికి వస్తావా అంటూ అడిగాడు. సీతమ్మ చిరునవ్వు నవ్వింది. మీ మీద నాకు ఏ కోపము లేదు బాబు, కానీ గౌరవం కోల్పోయిన ఇంట్లో మళ్ళీ నేను ఉండలేను. ఇక్కడ ఈ పిల్లలకి నేను అవసరం, అక్కడ నేను ఒక సౌకర్యం మాత్రమే. నా మిగిలిన జీవితం వీళ్లతోనే, వీడి నీడలోనే గడుస్తుంది. మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళొచ్చు బాబు. ఈ పిల్లల్ని చూడండి, వాళ్ళతో ఒకరోజు గడపండి. కానీ నేను తిరిగి మాత్రం మీ ఇంటికి రావడం అస్సలు జరగదు. ఆ మాట విన్న రాఘవ్ కన్నీళ్లు తుడుచుకుని తల ఊపాడు. ఆ రోజు అతనికి ఒక నిజం అర్థమైంది. తల్లి ప్రేమని తిరిగి పొందొచ్చు, కానీ తల్లి మనసును గాయపరిస్తే ఆమె కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకురాలేం. ఆశ్రమం నుంచి బయటకు వెళుతూ మేఘన వెనక్కి తిరిగి చూసింది. సీతమ్మ అప్పటికే మరో చిన్నారికి అన్నం తినిపిస్తూ నవ్వుతుంది. ఆ నవ్వులో బాధ లేదు, ఆశ ఉంది, ఒంటరితనం లేదు, ఆత్మగౌరవం ఉంది. ఆ రోజు లతకు కూడా మొదటిసారి అర్థమైంది. ఇంటిని నడిపేది చేతులు కాదు, ప్రేమతో నిండిన మనసు. ఆత్మగౌరవాన్ని కోల్పోయిన మనిషిని తిరిగి ఇంటికి తీసుకురావడం కంటే తనకి గౌరవం ఇవ్వడమే ఎంతో గొప్ప విషయం. ఆ తర్వాత ప్రతి నెల రాఘవ్ పిల్లల్ని తీసుకొని ఆశ్రమానికి వెళ్ళేవాడు. సీతమ్మ అక్కడ పిల్లల మధ్య తన జీవితాన్ని ఆనందంగా గడుపుతుంది. ఆమె తిరిగి ఆ ఇంటి గడప తొక్కనే లేదు, కానీ ఆమె కొడుకుని, కోడల్ని క్షమించింది, ఆశీర్వదించింది. తన ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోలేదు. అదే ఆమె జీవితంలో నిజమైన విజయం అయ్యింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. గివ్ అవే లిస్ట్ అయితే స్క్రీన్ మీద ఇచ్చేసానండి. సెలెక్ట్ అయిన వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్లో అయితే షేర్ చేయండి. పేరు రాని వాళ్ళు అసలు డిసప్పాయింట్ అవ్వద్దండి. ఈ మంత్లో అంటే ఆగస్టు మంత్లో నేను పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను గివ్ అవే లిస్ట్ ఎలా తీసుకున్నాను అనేది షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి,
మీరు నేను ఆ మంత్లో పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేస్తేనే మీరు గివ్ అవేలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి. ఈ మంత్లో అయితే నేను పెట్టిన ప్రతి వీడియోకి 6 అయితే కామెంట్ చేశారండి. అంతేకాకుండా 15 వీడియోల్లో 14 వీడియోలకైతే చాలామంది కామెంట్ చేశారండి. ఒక్క వీడియోకి కామెంట్ పెట్టకపోవడం వల్ల చాలామంది ఈ లిస్ట్లో అయితే సెలెక్ట్ అవ్వే ఛాన్స్ అయితే మిస్ అయిపోయారు. అలా కాకుండా మీరు గివ్ అవే కోసం ట్రై చేస్తుంటే గనక ఈ మంత్లో నేను పెట్టే ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీరు గివ్ అవేలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా నుంచి ఆగస్ట్ నెలలో పెట్టే ప్రతి వీడియోని మీరు చూసి కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.